అందరికీ నమస్కారం అండి. ముందుగా సింగర్ మంగ్లీ, అదేవిధంగా రామావత్ మధు, సుబ్బారావు, హేమంత్ రెడ్డి. మరి ఇప్పుడు మనం వార్తలు పెడితే చాలు ఏ పేర్లు వింటున్నాం గత కొన్ని 2 నెలలుగా 3 నెలలుగా. అయితే వారం రోజుల నుంచి అయితే మాత్రం న్యూస్ ఛానల్స్ అన్నిటిలో కూడా ఇదే వార్తలు. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ముఖ్యంగా సింగర్ మంగ్లీ మీద. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకో, నా పేరు వాడుకొని ఎవరో పైసలు వసూలు చేస్తున్నారట, కలెక్షన్లు చేస్తున్నారని నాకు తెలియగానే నేను ఇమీడియట్గా వెళ్ళి నేను చేసే మొట్టమొదటి పని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. మరి అది ఎవరైనా చేసే పనే. మరి నీకు తెలియకుండా ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటే నువ్వేం చేస్తావు? కంప్లైంట్ ఇస్తావు. ఏ చిన్న పిల్లోని అడిగినా కూడా అదే చెప్తారు. మరి నీ పేరు వాడుకొని ఇలా చేస్తున్నారని నీకు 2 నెలల క్రితమే తెలిసినప్పుడు నువ్వు ఫస్ట్ కేసు పెట్టాల్సింది ఎవరి మీద? రామావత్ మధు పైన. ఎందుకంటే నీకు రామావత్ మధు చేస్తున్నాడని తెలుసు 2 నెలల క్రితం. మరి నువ్వు కేసు పెట్టాల్సింది ఎవరిని? రామావత్ మధు పైన. కానీ నువ్వు ఏం చేశావు? ఈ రామావత్ మధును పక్కన పెట్టేసి ఎవరో థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఒకరిద్దరు పేర్లు చెప్పుకొని వారి మీద కేసులు పెట్టావు. మరి ఇలా అందరి మీద కేసులు పెట్టిన తర్వాత ఈ కేసు చినికి చాటైన తర్వాత ఇది ఏదో మళ్ళీ నా మెడకు చుట్టుకుంటుందేమోనా అనుకొని చివరికి ఏం చేశావు? రామావత్ మధు పైన మళ్ళీ కేసు కంప్లైంట్ ఇచ్చావు. ఇదే క్వశ్చన్లు కొన్ని మీడియా సంస్థలు కూడా నిన్ను అడిగినప్పుడు మరి నువ్వేం చెప్పావు? అప్పుడు అడిగితే నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను చాలా బిజీగా ఉన్నాను, అక్కడ ప్రోగ్రాం చేస్తున్నాను, ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాను, నాకు డేట్సే ఖాళీ లేవని చెప్పావు. ముఖ్యంగా ఇంత కేసు నడుస్తుంటే మరి నువ్వు ఏమాత్రం కూడా అంత కేసు నడుస్తుంటే నువ్వు చీమగుట్టినంత కూడా నీకు ఉలిక్కి లేకుండా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయని సమాధానం చెప్పావు. అయితే ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఇది నువ్వు ఇచ్చిన ఆన్సర్. సినీ ఇండస్ట్రీలో నీకంటే సింగర్స్ మరి వాళ్ళకంటే బిజీ ఉంటావా? సరే, అది ఎగ్జాంపుల్ అక్కడ పెడదాం. నీ బర్త్డే అప్పుడు ఇష్యూ అయినప్పుడు ఏమైంది? నువ్వు మళ్ళీ మీడియా ముందుకు ఏం చెప్పావు? పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారే అన్నావు. పోలీసులే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చావు. మరి నీ బర్త్డే అయ్యి దాదాపు 6-7 నెలలు 8 నెలలు అవుతుంది. మరి ఇన్ని నెలల్లో నిన్ను అంత టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఏ ఒక్క పోలీసు మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదే? మరి పోలీసులే నిన్ను టార్గెట్ చేసినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చుగా. మరి పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారని. ఇప్పుడేమో సోషల్ మీడియా టార్గెట్ చేస్తుందని, మీడియానే నన్ను తొక్కేస్తుందని ఇప్పుడు మళ్ళీ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నావు. మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టు. మరి ఇప్పుడు నిన్ను తొక్కేస్తున్నారు కదా, మరి మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని. ఇప్పుడు మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంతమంది 3-4 సార్లు కూడా మంగ్లీ ఇంటికి పోయి కూర్చొని టీ తాగమని చెప్తున్నారు. మరి బాధితులే చెప్తున్నారు, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో కూర్చొని మాట్లాడి వచ్చామని. ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తే ఈ బండారం అంతా బయటపడుద్ది. ఎంతసేపు ఉన్నారనేది కూడా తేలుతుంది. కేవలం ఫోటో దిగి వెళ్ళిపోయే వాళ్ళు అయితే అంతసేపు కూర్చోరు కదా, గంటల తరబడి అయితే ఏం కూర్చోరు కదా. నీ ప్రమేయం లేకుండానే నీ ఇంటికి అంతమంది జనాలు వచ్చి కూర్చొని వెళ్తారా? ముఖ్యంగా ఇప్పుడు అక్టోబర్లో రామావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ అకౌంట్లోకి లక్షల్లో పైసలు వచ్చాయని, తదుపరి మళ్ళీ నవంబర్లో అదే పైసలు నువ్వు అతనికి పంపావని పోలీస్ దర్యాప్తులో తేలింది. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ స్కామ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీడియా వాళ్ళు నన్ను తొక్కేస్తున్నారు, ఎవరో కుట్ర పన్నారంటాం ఎంతవరకు సమంజసం? అయితే ఒకటి మాత్రం మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి అసలు ఈ మధు నాయక్ ఎవరో తెలియదు, హేమకాంత్ రెడ్డి ఎవరో తెలియదు, ఈ గేమ్ అంతా ఏంటో నాకు తెలియదని, అర్థం కావటం లేదని మళ్ళీ ఇప్పుడు మీడియాలో నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఏది ఏమైనా కాలమే నిర్ణయించాలి. ఈ కేసు సిబిఐ వెళ్ళకముందే మరి ఈ కేసు పూర్తయితే
నీకు మంచి టైం ఉంటుంది. లేదనుకుంటే సిబిఐ దాకా వెళ్ళిందంటే మాత్రం కేసు చాలా సీరియస్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.